సో నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యావింగ్ వచ్చేసి దేని బేసిస్ మీద వర్క్ అవుద్ది, అగ్రిగేషన్స్ మీద పనిచేస్తుంది అనమాట. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం సెలక్షన్ లో ఆల్రెడీ కొన్ని అగ్రిగేషన్స్ ఇచ్చుంటాము, దాని మీద మనం ఫిల్టర్ అప్లై చేయాలి అనుకున్నప్పుడే ఇది పనికి వస్తుంది అనమాట. ఇది సెలెక్టెడ్ బేస్డ్ వర్క్ అవ్వద్ది హ్యావింగ్. వేర్ వచ్చేసి రో లెవెల్, అది టేబుల్ బేస్డ్ గా అప్లై అవ్వద్దు అనమాట. సెలెక్ట్ కి దానికి సంబంధం ఉండదు. ఇక్కడ మాత్రం సెలెక్టే ఇంపార్టెంట్ ఇక్కడ అనమాట. మనం సపోజ్ సెలెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తే, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ యొక్క శాలరీ అంటే టోటల్ శాలరీ కావాలి అంటే ఒక్కొక్క ఎంప్లాయీ 2-3 టీమ్స్ లో పనిచేస్తూ ఉండొచ్చు అనుకోండి. సో వాళ్ళ యొక్క శాలరీ మొత్తం కావాలనుకుంటున్నాను నేను, ఓవరాల్ శాలరీ. దానికోసం నేనేం చేస్తాను, ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇస్తాను. ఆ ఎంప్లాయీ శాలరీని ఎలా ఇస్తాను, సమ్ అగ్రిగేషన్ ని యూజ్ చేస్తాను. అక్కడ సమ్ అగ్రిగేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆటోమేటిక్ గా దేనికి దానికి సమ్మై వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ బై చేయాలి. ఈ రెండు వచ్చిన తర్వాత క్లమ్జీ ఉన్న డేటాలో చూపిమంటే చూపిది అనమాట సీక్వల్. గ్రూప్ బై దేనికి యూజ్ అవ్వద్ది, గ్రూప్ బై వచ్చి మనం సెలెక్ట్ చేసి ఉంటాం కదా సెలెక్టెడ్ కాలమ్స్, దాన్ని రిటర్న్ చేసేదానికి సపరేట్ గా తీసి రిటర్న్ చేసి మనకు అవుట్పుట్ చూపించే దానికోసం యూజ్ అవ్వద్ది. ఇప్పుడు ఆ మేనేజర్ సడన్ గా అడిగాడు ఏమని, అరే సలీము ఇక్కడ దాకా బాగా చేసావు, బాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీ శాలరీ ఉంది కదా, దాంట్లో 1 lakh శాలరీ ఎవరిది ఎక్కువ ఉంది అనేది తెలియాలన్నమాట. అంటే అబోవ్ 1 lakh ఎవరిది ఉంది. అలాంటి కేసెస్ లో మనం డైరెక్ట్ సెలెక్ట్ లోకి వెళ్ళి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 lakh అని రాయలేం కదా. సో దానికోసమే హ్యావింగ్ యూజ్ అవ్వద్దు అనమాట. కింద డైరెక్ట్ గా గ్రూప్ బై కింద అప్లై అవ్వద్దు అనమాట. గ్రూప్ బై పైన వేరు, గ్రూప్ బై కింద హ్యావింగ్ లో డైరెక్ట్ హ్యావింగ్. మనం అక్కడైతే సెలెక్ట్ లో అయితే డైరెక్ట్ గా ఫుల్ గా అంటే అది క్యాలిక్యులేషన్స్ పోయి మనకు వచ్చే అవుట్పుట్ టెంపరరీ నేమ్ ఏలియాస్ అనేది రిప్రజెంట్ చేస్తుంటాం పైన. ఏమని టోటల్ సేల్స్ అని ఇచ్చాం అనుకోండి, టెంపరరీ నేమ్ ని కిందకి కాల్ చేయకూడదు అనమాట. డైరెక్ట్ మనం ఎగ్జాక్ట్ ఫార్ములా ఎలా రాసాము, లైక్ సమ్ అండ్ కాలమ్ నేమ్ ఇచ్చుంటాం కదా, అలాగే సేమ్ సమ్ ఆ కాలమ్ నేమ్ అనేది కింద ఇచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ సమ్ ఎంప్లాయీస్ శాలరీ అని వచ్చింది. సో గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 lakh అంటే నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, దాంట్లో యూజ్ అంటే 10,000 వాళ్ళ శాలరీ ఉంది, 500 శాలరీ ఉంది, ఆర్ 50,000 శాలరీ కూడా ఉంది, అండ్ 1 lakh అండ్ 10 lakh శాలరీ కూడా ఉంది. వాటిల్లో నుంచి నాకు ఫిల్టర్ అవ్వాలి. ఎవరికి 1 lakh కన్నా ఎక్కువ ఉన్న శాలరీ ఎవరితుంటే స్టార్టింగ్ 1 lakh నుంచి ఇంకా ఇంక్రీజ్ అవ్వాలి. లెస్ దాన్ 1 lakh నాకు అవసరం లేదు. అప్పుడు ఇది ఫిల్టర్ అప్లై అయ్యి మనకి ఆ రిటర్న్ అయినా ఒక 500 రికార్డ్స్ అయినా 1000 రికార్డ్స్ లో నుంచి ఎవరికి శాలరీ అయితే 1 lakh అబోవ్ ఉంటుందో వాళ్ళ వరకు రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, మీకు అర్థమైందా? హ్యావింగ్ వచ్చి అగ్రిగేషన్ మీద బేస్ అయ్యి వర్క్ అవ్వద్ది, అండ్ ఇక్కడ వచ్చి సెలెక్టెడ్ బేస్డ్ గానే ఉంటుంది అనమాట. టేబుల్ కి దీనికి సంబంధం లేదు. మన సెలెక్ట్ లో అగ్రిగేషన్ ఫంక్షన్ వాడితే దాని కింద అప్లై అవ్వాలన్నప్పుడు హ్యావింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బాయ్.